ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బండి అంటేనే టార్క్కు పుట్టినిల్లు. ఎంత మంచి పుల్లు ఉందంటే అసలు చాలాసేపు రకరకాల ఆర్పిఎంలో బండిని నడిపిన తర్వాత పట్టుకొని చూస్తే పరిస్థితి ఇలా ఉంది. గ్రౌండ్ క్లియరెన్సే మరీ 150 mm ఇచ్చారు. ఆటో హోల్స్లో దింపుతున్నాను, ధైర్యం చేసి చూద్దాం. రైడర్ ఫుట్ రెస్ట్ అలాగే ఆ బ్రేక్ ప్యాడ్ రెండూ కూడా ఇంజన్ నుంచి ఇంకొంచెం వైడ్గా దూరంగా ఇవ్వాల్సింది బాగుండేది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి సంబంధించినటువంటి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడబోతున్నారు. ఒకవేళ ఈ ఇయర్ 2025లో ఈ వెహికల్ కొందామని మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ అయితే ఇది అవుతుంది. చాలా వీడియోలు చూస్తుంటారు, బట్ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఇప్పుడు ఒంగోలులోని రాయల్ ఎన్ఫీల్డ్ లేఖన ఆటోమేటివ్ షోరూమ్లో అయితే ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్ కలర్స్, ఆల్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోలో నేను చాలా నీట్గా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి, అండ్ ఎవరు కొంటే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హంటర్ అనే దాని గురించి మాట్లాడతాను. ముందు కొన్ని స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత నేను రైడ్ చేస్తాను. రైడ్ చేస్తూ లైవ్లో మాట్లాడతాను మీకు ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని దాని గురించి. సో మీరు కొనే ముందు ఆల్మోస్ట్ చాలా ప్రైస్ పెడుతుంటాం కదా మనం వెహికల్స్ మీద, ఒకసారి కొంటాం లైఫ్లో వెహికల్ అనేది. అండ్ కొనబోయే ముందు ఒక క్లారిటీ తీసుకొని ఆ తర్వాత అయితే మాత్రం మీరు వెహికల్ మీద ఇన్వెస్ట్ చేస్తారని నేను అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా కొన్ని స్పెసిఫికేషన్స్ చూసి రైడ్ని అయితే మొదలు పెడదాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్పెక్స్ కంటే ముందే చాలాసేపు బండిని నడిపాను. కొంచెం డీటెయిల్డ్గా వెళ్తాను, టైం తీసుకుంటాను. ప్లీజ్ దయచేసి ఓపిక్గా వినడానికి ట్రై చేయండి. బండి కొనేవాళ్ళు అయితే మాత్రం అస్సలకి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది, మీరు రెబల్ బ్లూ కలర్ చూస్తున్నారు. రెబల్ బ్లూ కలరు మీకు ఇంకా రెబల్ రెడ్ ఉంటుంది, రెబల్ బ్లాక్ ఉంటుంది. సో దీంట్లో మీకు రెబల్ కలర్స్ ఒక 3 ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న డాపర్ కలర్స్ అనమాట. డాపర్ సిరీస్లో ఒక 3 ఉంటాయి. ఇది కాకుండా మీకు ఫ్యాక్టరీ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. మొత్తం 7 కలర్ ఆప్షన్స్లో ఈ వెహికల్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ డాపర్ సిరీస్తో పోల్చుకుంటే రెబల్ సిరీస్ మీకు వచ్చేసరికి ఒక 3000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇది మీకు కొంచెం డ్యూయల్ టోన్ కలర్స్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ బ్లూ కలర్ అయితే మ్యాట్ ఫినిషింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక మీరు దీంట్లో రెట్రో అండ్ మెట్రో అని 2 మోడల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంది మెట్రో మోడల్. సో రెట్రో వచ్చేసరికి స్పోక్ వీల్స్ తోటి వస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి వేరియంట్స్ గురించి. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ వచ్చేసరికి 1,70,000 రూపాయలు వచ్చేసరికి మీకు డాపర్ సిరీస్ ఉంటే 1,74,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ మీకు రెబల్ సిరీస్ అయితే ఉంటుందన్నమాట. సో అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. సో ఆర్టీఓ అలాగే మీకు రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని 2,14,000 రూపాయలకి దగ్గరలో ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోని లేఖన ఆటోమేటివ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒంగోలు నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను కదా. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విత్ యాక్సెసరీస్తో కలుపుకొని తెలుసుకోవడం కోసం మీరు కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నౌ కమింగ్ టు ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 349cc. సో మనకి 20.2 bhp ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో చాలా మంచి జే సిరీస్ ఇంజన్, సక్సెస్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. సో దీన్ని చాలా వేరియంట్స్లో మనం చూడొచ్చు. క్లాసిక్ 350లో చూడొచ్చు, మెటిఆర్ 350 అండ్ ఇది కావచ్చు. సో చాలా మంచి ఇంజన్ అన్నమాట. మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. 12 ఇంజన్ అయినప్పుడు కూడా బ్రీతింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోడు వస్తుంది. 150 mm గ్రౌండ్ క్లియరెన్సే. ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. ఇంకొంచెం ఎక్కువ కావాల్సింది బాగుండేది. సో క్లాసిక్ బుల్లెట్లో సేమ్ ఇంజన్ కదా, అలాగే ట్యూనింగ్ ఉంటుందా అంటే కాదు. దీన్ని కొంచెం రోడ్ స్టార్ లెవెల్లో అయితే ట్యూన్ చేశారనమాట. సిటీలో నడిపించుకునే విధంగా దీని యొక్క మ్యాపింగ్ అండ్ ట్యూనింగ్ అయితే జరిగింది. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది అనమాట సిటీలో. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే పార్ట్ అనలాగ్ అలాగే పార్ట్ డిజిటల్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకు వచ్చేసరికి ఈ డిజిటల్ కన్సోల్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది, టైము, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, ట్రిప్ మీటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే మీరు చూడొచ్చు. అలాగే పైన మనకి స్పీడో మీటర్ అయితే కనిపిస్తూ ఉంది. నైట్ టైం అయితే ఇదంతా కూడా లైట్ అయితే వెలుగుతుంది. చూడటానికి చాలా బాగుంటుంది. విజిబిలిటీ డే టైంలో కూడా మీకు నచ్చుతుంది అనమాట. కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే మీరు కింద అయితే చూడొచ్చు. అలాగే ఒక లాంగ్ హ్యాండిల్ బార్ని మీరైతే గమనించవచ్చు అనమాట. సో ఇక ఇక్కడ ట్రిప్పర్ మనకు కావాలనుకున్నట్లుగా అయితే గూగుల్ నావిగేషన్ ట్రిప్పర్ అనేది ఆప్షనల్గా యాక్సెసరీస్లో ఫిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. దట్స్ వెరీ కూల్ ఆప్షన్ ఇచ్చారు. ఇక నాకు తెలిసి ఫ్యూచర్లో దీంట్లో స్టాండర్డ్గా ట్రిప్పర్ని కూడా తీసుకొస్తారని నేను అయితే అనుకుంటున్నాను. ఇక హ్యాండిల్ బార్ మీద స్విచ్ కేస్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్కి ఒక సపరేట్ బటన్ అయితే ఉంది. అలాగే మనకి సైడ్ ఇండికేటర్స్కి సపరేట్ బటన్ అయితే ఉంది. హారన్ వినొచ్చు, పర్లేదు, లౌడ్గానే ఉంది, డిఫరెంట్గా కూడా ఉంది. అలాగే రైట్ సైడ్ మనకి ఇంకో ట్రిప్పర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇంజన్ క్విల్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్లాగే ఇంజన్ ఆన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి హజార్ లైట్స్కి సపరేట్ బటన్ అయితే ఆఫర్ చేశారు. సో ఇది చాలా మంచి విషయం.
నౌ కమింగ్ టు ద హెడ్ ల్యాంప్, మనకి ఇక్కడ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం 5 రింగ్ టైప్ వింకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే వస్తున్నాయి. ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే రౌండ్ టైప్లో ఆఫర్ చేస్తున్నారు. సో చాలా మంచిగా అయితే ఉంది డిజైన్. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్ హజార్ లైట్స్ ఉండటం చాలా మంచి విషయం. బికాస్ ఆఫ్ ఫాగీ కండిషన్లో బైక్ యొక్క ఐడెంటిటీ అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది. కమింగ్ టు ద వీల్స్ అండ్ ఫ్రంట్లో మనకి 110/70 నుంచి వీల్ అయితే ఉంటుంది. చూడటానికి అయితే వీల్ ఇలా ఉంటుందన్నమాట. పర్వాలేదు, చాలా వైట్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్లో 300mm డిస్క్ బ్రేక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్రేకింగ్ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను రోడ్ గ్రిప్ అండ్ బ్రేకింగ్ ఎలా ఉందనే దాని గురించి. బ్యాక్ సైడ్ 140/70 అలాగే 270mm డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. అలాగే ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి వర్క్ అవుతుంది కాబట్టి ఈ వైడర్ టైర్స్ తోటి ఈ వెహికల్ని హంటర్ 350ని ఖచ్చితంగా మనం హ్యాండిల్ చేయొచ్చు. హంటర్ 350 అనేది ఒక మంచి సిటీ కమ్యూటర్. ఈజీగా సిటీలో మ్యాన్యూజ్ చేసుకోవడం కోసం అండ్ చిన్న చిన్న సందుల్లో నుంచి వెళ్ళిపోవడం కోసం ఈ వెహికల్ని రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషల్గా డిజైన్ చేసింది. అందుకే దీంట్లో మనకి 1370mm అతి తక్కువ వీల్ బేస్ అయితే ఉంటుంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో 41mm 130mm ట్రావెల్ చేయగలిగినటువంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ మఫ్లర్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ షాక్ అబ్జార్బర్ 6 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఎలా ఉందనే దాని గురించి సిటీలో రైడ్ చేస్తాను, ఆఫ్ రోడ్లో రైడ్ చేస్తాను, రైడ్ చేస్తూ లైవ్లో నేను మాట్లాడతాను ఎలా ఉందనే దాని గురించి క్లియర్గా తెలుస్తుంది అనమాట అప్పుడు మీకు. అండ్ అబౌట్ సీట్ కంఫర్ట్ అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. సో సీట్ అయితే చాలా లిమిటెడ్ ఉంటుంది. దీంట్లో మనకి 790mm సీట్ హైట్ అయితే ఉంటుంది. 5.3 ఉండే వాళ్ళ కోసం స్పెషల్లీ షార్ట్ రైడర్స్ని దృష్టిలో పెట్టుకుని రాయల్ ఎన్ఫీల్డ్ దీన్ని తయారు చేసింది అనమాట. గాయస్ ఇది 790mm సీట్ హైట్ తోటి మనకు వస్తుంది అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వన్ ఆఫ్ ది షార్టెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే 5.3 హైట్ ఉంటారో చూడండి, వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక మంచి వెహికల్ మీకు బడ్జెట్లో లభిస్తూ ఉంటుంది. సో సీట్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ కూర్చోగానే ఫోమ్ ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ అండర్ సీట్ థై సపోర్ట్ అయితే సో మనకి క్లాసిక్లో దొరికినట్లు బుల్లెట్లో దొరికినట్లు అంత హెవీగా అయితే ఏం లేదు. సో సిటీ రైడ్ చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం కన్వీనియంట్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ సీట్ కూడా లిమిటెడ్ ఉంది. సో మీరు అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ తోటి కావచ్చు అండ్ లేదనుకుంటే ఒకళ్ళైతే సఫిషియెంట్గా కూర్చోడానికి ప్రాపర్ సీట్ ఉంది. అలాగే మనకి గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గానే ఇచ్చారు. సో ప్రొటెక్టివ్గానే కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. బ్యాక్ రెస్ట్ కావాలనుకుంటే హిప్ సపోర్టు యాక్సెసరీస్లో మీరైతే దీనికి ఫిట్ చేయించుకోవచ్చు అన్నమాట. మీకు ఆప్షన్ కూడా ఉంది. సో ఓవరాల్గా మీరు కనుక ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ బడ్జెట్ వెహికల్ని సిటీ కమ్యూట్ చేసే విధానమై చూస్తూ ఉన్నట్లయితే మీరు దట్టు కొంచెం హైట్ కనుక యావరేజ్ హైట్ రైడర్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా దీన్ని ఒక మంచి రోడ్ స్టార్గా కొనుగోలు చేయొచ్చు అనమాట. సో నాకు ఎలా ఉందో వెహికల్ ఒకసారి చూడండి. నేను 5.10 అలా ఉంటాను. సో నేను కూర్చున్నప్పుడు నాకు ఎలా ఉందో చూడండి. అలాగే ఇది మనకి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి వస్తుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ అయితే రిస్ట్రిక్టెడే. సో ఎక్కువ సిటీలో నడిపించుకోవడం కోసం దాని పర్పస్ కాబట్టి సో ఎప్పుడు ఫ్యూయల్ అందుబాటులో ఉంటుంది. సో దీని మీద అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చా అని అంటే వెళ్ళొచ్చు. 350cc ఇంజన్ కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో తొందరగా వెళ్ళిపోవచ్చు. బట్ 150-200 కిలోమీటర్స్ ఇన్స్టెంట్ షార్ట్ రైడ్స్ అయితే లాంగ్ రైడ్స్ అయితే ఓకే. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ కొట్టించుకోవడం కోసం క్యాప్ అయితే చూడొచ్చు. ఇటువంటి క్యాపబుల్ ఇంజిన్ అని చెప్పి మనకైతే ఇక్కడ వస్తుంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే చూడొచ్చు. అలాగే మనకి ట్యాంక్ మీద కూడా రాయల్ అనేటువంటి లోగో చాలా బాగుంది. కలర్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బైక్ యొక్క మిడిల్ పార్ట్లో వచ్చేసరికి హంటర్ 350 అనేటువంటి లోగో చూడొచ్చు. సౌండ్ సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగుంది. సో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మడ్గార్డ్ కాస్త వైడర్, అలాగే మనకి సీట్ నుంచి కూడా ఎత్తుగా ఉంది. క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. అలాగే డాపర్ కలర్స్తో చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ కొంచెం బాగా అనిపించింది నాకైతే. సో ఈ కలర్ అన్నింటిలో మీకు ఏ కలర్ నచ్చిందో లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ థై సపోర్ట్ దగ్గర రైడ్ అనేటువంటి లోగో అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో మీరు చూడొచ్చు. అండ్ డీటెయిలింగ్ విషయంలో సేమ్ కలర్ మనకి ఏదైతే వీల్స్ మీద ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఈ డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు. ఇక ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఆఫర్ చేస్తున్నారు హంటర్ 350కి. బైక్ యొక్క వెయిట్ మాస్ వెయిట్ వచ్చేసరికి 180 కేజీలు అయితే ఉంటుంది. ఇక్కడ శారీ గార్డ్ మీరు అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 500 కిలోమీటర్స్ ఒకసారి లూప్ చేయండి, బెటర్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. అలాగే మీకు రైడర్ ఫుట్ రెస్ట్ అలాగే మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ రెండు కూడా మీరు చూడొచ్చు. సో అలాగే ఒక్క గేర్ లివర్ అయితే మీరైతే చూడొచ్చు. ఓన్లీ టో షిఫ్టర్ అనమాట. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ పాడవకుండా ఫ్రంట్లో రబ్బర్ మఫ్లర్స్ అయితే మీరు చూడొచ్చు. రిఫ్లెక్టర్స్ మిస్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఏదైతే మెట్రోలో అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి, రెట్రోలో వచ్చేసరికి స్పోక్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేక్ ప్యాడ్ చాలా దగ్గరగా ఉంది ఇంజన్కి. సో ఇది రైడ్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను. ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు మన కాలుకి వేడి తగులుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకుందాం రైడ్లో. అండ్ ఎర్గనామికల్లీ చూసుకున్నట్లయితే పిలియన్ ఫుట్ రెస్ట్ అలాగే రైడర్ ఫుట్ రెస్ట్ రెండు దగ్గరగా ఉన్నాయన్న ఫీలింగ్ నాకైతే ఉంది. అలాగే కొంచెం వైడ్గా ఇవ్వాల్సింది ఇంజన్ నుంచి కొంచెం దూరంగా ఇస్తే బాగుంది అనిపించింది.
సో సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మీరు ఎగ్జాస్ట్ చూడొచ్చు. ఎగ్జాస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హియర్ వీ గో, మనం రైడ్ చేయబోతున్నాం ఇప్పుడు ఈ వెహికల్ని. సో ఇక్కడ ఉన్న కలర్స్ అన్నింటిలో నాకు డాబర్ గ్రీన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అలాగే ఈ సన్షైన్కి కాస్త ముద్దు వచ్చేస్తుంది అన్నమాట ఇంకా కలరు. డెఫినెట్లీ క్లాసిక్ కంటే అలాగే బుల్లెట్ కంటే 10 కేజీలు బరువు తక్కువ ఈ బండి. అలాగే మ్యాపింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కొంచెం అగ్రెసివ్గానే తయారు చేసినట్టున్నారు. డ్రైవింగ్ అదిరిపోయింది ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా మంచి పికప్ ఉంది అండ్ మంచి టార్క్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. ఇన్స్టెంట్గా పుల్ అదిరిపోయింది. ఆఫ్ కోర్స్ సిటీలో నడుపుకునే బండి అబ్బా, ఖచ్చితంగా ఈ పవర్ అండ్ టార్క్ కావాలి అండ్ ఈ మ్యాపింగే ఉండాలి అండ్ దీనికి వెయిట్ కూడా కొంచెం ప్లస్ అయిందన్నమాట. సో ఇప్పుడే ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కించాను. సస్పెన్షన్ అయితే మాత్రం యావరేజ్గా ఉంది. ఇంకా టెస్ట్ చేద్దాం సస్పెన్షన్ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళి. హెవీ ఆర్పిఎం ఇచ్చినప్పుడు వచ్చే ఎగ్జాస్ట్ నోట్ సీరియస్లీ చాలా బాగుంది. బండికి ఎగ్జాస్ట్ నోట్లో ఆ డిఫరెన్స్ అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ ఆ డీటెయిలింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ నాకు బాగా నచ్చింది. షార్ట్ ఎగ్జాస్టర్, మంచి పుల్ అయితే ఉంది, తంబీగా ఉందన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ లైక్ ఏ గన్ అనే క్యాప్షన్కి ఖచ్చితంగా జస్టిఫికేషన్ అయితే ప్రతి బండి ఇస్తుంది. అండ్ మార్కెట్లో ఒకలాంటి రెస్పెక్ట్ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ ఉందన్నమాట ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో కూడా. కాకపోతే ఈ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వైడ్ ఉంటే బాగుండేది. అంటే ఇంజన్ నుంచి పక్కకి దూరంగా ఉంటే కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు కదా అనిపించింది. దట్టు నాకు 10 ఇంచెస్ సైజ్ అన్నమాట నా ఫుట్, పెద్ద ఫుట్. అందువల్లనేమో కొంచెం నేను చూసుకొని పెట్టుకోవాలి. షార్ట్ రైడర్స్కి ఫుట్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళ కోసమే రెడీ చేసారేమో అనిపించింది. అండ్ క్లచ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ నాకు కొంచెం హార్డ్గానే ఉంది గైస్. సో ఇంకొంచెం దూరం నడుపుదాం, నడిపిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో థ్రోటల్ రెస్పాన్స్ చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. హ్యాండిల్ బార్ అయితే మాత్రం మనకి క్లాసిక్లో అలాగే ఆ బుల్లెట్లో ఉన్నట్టు అప్పర్ బాడీకి అలాగే ఆ షోల్డర్స్కి సపోర్టెడ్గా దగ్గరగా అయితే ఏముండదు, కొంచెం లీన్ అవుతాం, దాని మీద మనం అయితే బేస్ అవుతాం అన్నమాట, బెండే దాన్ని పట్టుకుంటాం. దానివల్ల ఒకలాంటి స్పోర్టియర్ ఫీల్, లైక్ ఒక రోడ్ స్టార్ నడుపుతున్నాం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే చాసెస్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉందో చూసారా. నేను ఇట్లా వదిలేయకూడదు, బట్ నేను వదిలేసి ఎందుకు చూపిస్తున్నానంటే బండి యొక్క స్టేబుల్ రన్నింగ్ అనేది చాలా మంచిగా ఉంది. చాసెస్ బికాస్ ఆఫ్ ఇది డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో చాసెస్ చాలా బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది బండి. మీరు నడిపేటప్పుడు అయితే మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవ్వరు. హ్యాండిల్ బార్ కూడా మీకు చాలా సపోర్టెడ్గా ఉంది దానికి. సో ఓవరాల్గా ఒక మంచి రైడ్ కంఫర్ట్ అయితే, రైడ్ ఫీల్ అయితే మీరు హైవే మీద పొందుతారని సిటీలో కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది. హ్యాండిల్ బార్ వైడ్ ఉంది, దానివల్ల మీరు బండిని అయితే హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట, చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ మీరు టర్నింగ్స్ తీసుకోవడానికి కూడా పెద్ద స్పేస్ తీసుకోదు, ఇన్స్టెంట్గా తిరిగిపోతుంది అన్నమాట. మంచి యాంగిల్, తక్కువ యాంగిల్లోనే తిరిగిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సిటీలో నడిపిద్దాం కొంచెం సేపు. సిటీలో నడిపించుకునేటప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్స్ కొడుతుండాలా, గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలా, క్లచ్ ఎక్కువగా కూడా క్లోజ్ చేయాలా, ఓపెన్ చేస్తూ ఉండాలి. ఇన్ని పనులు ఉంటాయి. సో సిటీ కోసం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం వీటి గురించే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్స్ అయితే మాత్రం ఇందాక నుంచి నడుపుతున్నాను. గేర్స్ ఫస్ట్ గేర్ కొంచెం సౌండ్ చేసింది ఇనిషియల్గానే, కానీ గేర్లు మాత్రం చాలా స్మూత్గా పడిపోతున్నాయి. అండ్ మనకి ఎక్కడ గేర్స్ ఇష్యూ అయితే లేదన్నమాట. క్లచ్చే కొంచెం దూరంగా ఉంది. అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ ఇవ్వచ్చు, బట్ కాస్ట్ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చేటువంటి అతి తక్కువ బడ్జెట్లో దొరికే బండి. అరౌండ్ 2,40,000 సారీ 2,14,000 ఆ రేంజ్లో మనకు లభిస్తుంది కాబట్టి. సో కాస్ట్ పెరిగిపోతుంది అన్నీ ఇచ్చుకుంటూ పోతే. ఎనీవేస్ ఇంకా మనకు వచ్చేసరికి బ్రేకింగ్ ఇన్స్టెంట్గా కొడుతున్న ప్రతిసారి ఆ వైడర్ టైర్స్ వల్ల, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వల్ల బండి వెంటనే ఆగిపోతుంది. అండ్ అది కూడా చాలా బాగుంది, చాలా అవసరం కూడా సిటీలో నడుపుకునేటప్పుడు. అండ్ ఇప్పుడు నేను కొంచెం అగ్రెసివ్గా నడుపుతున్నాను బండిని.
4000 RPM దగ్గర 27 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అందువల్లనేమో సిటీలో దీని యొక్క మ్యాపింగ్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో అందుకే మంచి ఇన్స్టంట్ పికప్ అయితే ఆ వెహికల్స్ మధ్యలో నుంచి చక్కచక్క వెళ్ళిపోవడానికి మంచి హ్యాండిల్ బార్ అండ్ చిన్న బండి అవ్వటం వల్ల సో ఖచ్చితంగా సిటీకి ఇది ఒక మంచి స్టార్ అయితే అవుతుందన్నమాట, రోడ్ స్టార్. గాయ సిటీ నుంచి డైరెక్ట్గా ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చేసాను. సో ఆఫ్ రోడ్లో చెక్ చేద్దాం బండిని, అప్పుడే మనకు తెలుస్తుంది కదా 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి. సో అదే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. మరీ టూ మచ్ పాట్ హోల్స్లో దీనికి మీరు నడపడానికి అయితే ఈ వెహికల్ని రెడీ చేయలేదు. సో ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి పాట్ హోల్స్. ఇది హెవీ పాట్ హోల్ ఇక్కడ అయినప్పటికీ నాకు తగలేదు, ఇది సూపర్ అన్నమాట. అండ్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే మాత్రం అంత ఎక్కువగా అయితే ఏం లేదు. సో బ్యాక్ సైడ్ నుంచి కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది. సో సిటీలో అయితే ఓకే, కానీ ఇలాంటి ఆఫ్ రోడ్స్కి అయితే అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో చాలాసేపటి నుంచి నడిపిస్తున్నాను బండిని. ఇక తీసుకెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ లేకనో ఆటోమేటిక్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అండ్ తర్వాత నాకు ఇంకొక వెహికల్ కూడా ఉంది, మెటిఆర్ 350. సో దాని రివ్యూ కూడా మనకి త్వరలో వస్తుందన్నమాట. అసలు ఒకసారి ఇంజన్ యొక్క హీట్ చూద్దాం. చాలాసేపటి నుంచి నడిపిస్తున్నాను, కాలికి కొంచెం తగులుతుంది, అంత హీట్ తక్కువ అయితే ఏం లేదు అనిపిస్తుంది. కాలు అయితే మాత్రం హీట్గా అనిపిస్తుంది. ఇది కామన్ ప్రతి వెహికల్కి ఉంటుంది. ఇది 350cc ఇంజన్ అన్నమాట. ఖచ్చితంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. పర్లేదు, చేయి పెట్టేశాను నేను ఇక్కడ. ఆల్మోస్ట్ నేను 20 minutes నుంచి రైడ్ చేస్తున్నాను రకరకాల RPMలో. చూశారు కదా మీరు ఇప్పటి వరకు. పర్వాలేదు, చేయి పెట్టనిస్తుందంటే. దట్టు ఒక 350cc ఇంజన్, పర్వాలేదు. ఇప్పటికైతే అవ్వలేదు పెద్దగా హీట్. ఇంకా మీరు కంటిన్యూస్గా కొడితే ఒక 40 minutes మేబీ రావచ్చు హీట్. అది కామన్ అన్నమాట ప్రతి బైక్కి. అండ్ ఫైనల్లీ చాలాసేపటి నుంచి వెహికల్ నడిపిన తర్వాత దట్టు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైన తర్వాత ఈ వెహికల్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే, హూస్ ద పర్సన్స్ ఆర్ షార్ట్ రైడర్స్ అండ్ ఆల్సో ఫ్యాషనేట్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. నేనైతే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వెహికల్ని సజెస్ట్ చేస్తాను. అలాగే తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనాలి, సిటీలో నేను ఎక్కువ నడిపించుకుంటాను అనుకున్నట్లుగా అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో హ్యాపీగా మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇక మైలేజ్ అంటారా, సో ఖచ్చితంగా 35 kmpl దాకా మైలేజ్ అయితే వస్తుంది. బికాస్ ఆఫ్ ఇది మనకి కొంచెం వెయిట్ కూడా లెస్ ఉంది కాబట్టి. సో సిటీలో నడిపించుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా వేరీ అవుతుంది రైడర్ టు రైడర్. బట్ హైవే మీద అయితే మాత్రం ఖచ్చితంగా 35 kmpl దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఇది ఈ వెహికల్ మీద నా వర్డిక్ట్. మీకు నచ్చిందా? ఖచ్చితంగా ఇక్కడ దాకా చూసారంటే ఎంగేజ్ అయి ఉంటారు కదా. సో వెళ్ళేటప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, హంటర్ కొనాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఇచ్చాను. అలాగే రేపు కూడా మెటిఆర్ 350 తోటి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ రివ్యూ అయితే వస్తుంది. స్టే ట్యూన్ విత్ శ్రీకాంత్ మోటోటెక్. అండ్ సైనింగ్ ఆఫ్, బై బై.